సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ కోర్స్. ఇండియాలో చాలా తక్కువ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి ఆఫర్ చేసేది. సో మన క్వాలిటీ థాట్‌లో క్వాంటమ్ కంప్యూటర్‌ని ఆఫర్ చేస్తున్నారని విన్నాము కోర్స్. అయితే దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు ఏఐ తరువాత ప్రపంచంలో ఉన్న టెక్నాలజీని డెఫినెట్‌గా ముందుకు తీసుకెళ్లే రెవల్యూషనరీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పొచ్చండి. ఓకే. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చాలా కంపెనీస్ వరల్డ్ వైడ్‌గా అంటే ఐబీఎం గానీ, ఎన్‌విడియా గానీ, మైక్రోసాఫ్ట్ ఇలా చాలా కంపెనీస్ చాలా రీసెర్చ్ చేస్తున్నాయి. సో, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ప్రస్తుతానికి చాలా రకాల అవకాశాలున్నాయి. అంటే క్వాంటమ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా వెళ్ళొచ్చు, క్వాంటమ్ అల్గారిథమ్ డెవలపర్‌గా వెళ్ళొచ్చు, క్వాంటమ్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా వెళ్ళొచ్చు, అలాగే క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఇంజినీర్‌గా వెళ్ళొచ్చు. ఇలా క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనే ఒక 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మార్కెట్‌లో ఉన్నాయి. ఈ 6 రకాల జాబ్స్‌కి ఎలిజిబుల్ అవ్వటానికి ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్‌ని మేము క్వాలిటీ థాట్‌లో ఒక అడ్వాన్స్‌డ్ అంటే ఇప్పుడు ప్రపంచంలో జరిగే రీసెర్చ్‌ని బేస్ చేసుకొని ఓకే. ఒక అడ్వాన్స్‌డ్ కోర్స్‌ని డిఫైన్ చేయడం జరిగింది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్స్ నేర్చుకోవటానికి మెయిన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇప్పుడు ఐటీలో ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు, ఇంకా మేము అడ్వాన్స్‌డ్‌కి వెళ్ళాలి అంటే మా ప్యాకేజ్ ఇంకా 2x అవ్వాలి, 3x అవ్వాలంటే రెగ్యులర్ టెక్నాలజీస్ మీద వాళ్ళు ట్రై చేస్తే అంత ప్యాకేజ్ అనేది గ్రోత్ ఉండదు. ఓకే. సో, ఓకే. కాబట్టి ఐటీలో వర్క్ చేసేవాళ్ళు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే బావుంటుంది. అలాగే మనకు ఐటీలో కాకుండా ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్‌ల మీద మేము సర్టిఫికేషన్ చేశామని చెప్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. సో, మనం క్వాంటమ్ కంప్యూటింగ్‌లో ఏం చేస్తున్నామంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న నాలెడ్జ్ బేస్ చేసుకొని క్వాంటమ్ కంప్యూటింగ్‌లో కూడా సర్టిఫికేషన్ ఇస్తున్నాం. హుహు. ఎందుకు అంటే ఇప్పటిదాకా ప్రపంచం అనేది క్లాసికల్ కంప్యూటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. క్లాసికల్ కంప్యూటింగ్ అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నామో ప్రోగ్రామ్స్ ద్వారా ఇవి ఎయిదర్ 0లో గానీ, 1లో గానీ అంటే ఇవి బిట్స్ కింద కన్వర్ట్ అయ్యి 0 గానీ, 1 గానీ రిప్రజెంట్ చేస్తాయి. హ్మ్. అదే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి సో, 0 స్టోర్ చేస్తుంది, 1 స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది, 0, 1 ఎట్ ఏ టైమ్ స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో, అంటే సూపర్ పొజిషన్ అంటాం దాన్ని. ఈ సూపర్ పొజిషన్ ఏదైతే ఫీచర్ ఉందో క్వాంటమ్ కంప్యూటింగ్ దీని వలన చాలా పాసిబిలిటీస్ అంటే మనం ఫార్మా రంగంలో గానీ, సైబర్ సెక్యూరిటీ రంగంలో గానీ, ఏఐ రంగంలో గానీ, బ్యాంకింగ్ రంగంలో గానీ ఇప్పటిదాకా కన్వెన్షనల్ కంప్యూటింగ్ సాల్వ్ చేయలేని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని హుహు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొన్ని అవర్స్‌లో సాల్వ్ చేస్తుంది. అంటే ఒక ప్రాబ్లమ్‌ని స్టెప్ బై స్టెప్‌గా కాకుండా సో, ఎట్ ఏ టైమ్ ప్యారలలిజంతో సాల్వ్ చేసేది క్వాంటమ్ కంప్యూటింగ్ అండి. సో, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోవటం, దీనిలో సర్టిఫికేషన్ చేయటం అనేది సో, ఇప్పుడు అడ్వాన్స్డ్‌గా ముందుకు వెళ్ళాలి టెక్ ఇండస్ట్రీలో అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మనం ఎవ్రీ సాటర్‌డే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక అవేర్‌నెస్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాం ఓకే. వాళ్ళకి. డన్ సార్. థాంక్ యూ సో యాహ్! మచ్.